హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. హే జిందగీ ఎపిసోడ్ నెంబర్ 2. కుట్టి క్యాబిన్లోకి వెళ్ళిన అభి, నేను ప్రేమించిన అమ్మాయి నా బాస్ అయింది, నేను వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు అన్నాడు. ఆ మాటతో వాట్ ఆర్ యూ టాకింగ్ అని సీరియస్గా అడిగింది కుట్టి. ఐ మీన్, నా జాబ్ వేరు, మన లవ్ వేరు. ఆ రెండింటిని కలపక కాంతమ్మా. వర్క్ విషయంలో నువ్వు బాస్లానే ఉండు, నేను అస్సలు నిన్ను ఇబ్బంది పెట్టను. బట్ లవ్ విషయంలో ఆఫీస్ విషయాలు తీసుకొని రాకు అని అన్నాడు అభి. ఆ మాటతో చంపేస్తాను అని కోపంగా అరిచింది కుట్టి. అరే, ఏంటంత కోపం నీకు? చిల్గా ఉండాలి అని ఫోన్ తీసి ప్రియాకి చేసి, మేడంకి ఒక మిల్క్ షేక్ విత్ ఎక్స్ట్రా ఐస్ అని అన్నాడు అభి. ఓకే అని లోపలికి పంపించింది ప్రియా. నీ పేరేంటి అని అడిగింది కాంతం. అవ్వా, నా పేరు తెలీదా నీకు అని ఆశ్చర్యంగా అడిగాడు అభి. ఏ, నువ్వేమైనా బిల్గేట్స్వా నీ పేరు తెలియకపోతే కొంపలు మునిగిపోవడానికి అని వెటకారంగా అంది కాంతం. బిల్గేట్స్ పేరు నువ్వు తెలుసుకోకపోయినా వచ్చిన నష్టం లేదు, కానీ నీ కాబోయే భర్త పేరు తెలుసుకోలేదంటే బాగోదు కదా కాంతమ్మా అన్నాడు అభి. ఆ మాట వినగానే ఈ అధిక ప్రసంగాలే వద్దు అనేది అని అభి మెడలో ఉన్న ఐడెంటిటీ కార్డు పట్టుకొని కిందకు లాగింది కాంతం. అతను ఒక్కసారిగా కిందకు వంగేసరికి ఐడెంటిటీ కార్డులో ఫోటో కింద ఉన్న పేరు వరకు వెళ్ళి అభిషేక్ మహర్షి అనే పేరు చూసి వెంటనే కార్డు వదిలేసింది. దెబ్బకు స్ప్రింగ్ లాగా ముందుకి వెనక్కి కదిలి నించున్న అభి, బావుందా పేరు అని కళ్ళెగరేస్తూ అడిగాడు. నీ మొహంలోనే ఉంది అంది కాంతం. ఓ, అంత బావుందా, సరే థ్యాంక్స్, కానీ నీ ఫేస్కి నీ నేమ్కి మాత్రం అస్సలు సూట్ అవ్వలేదు. బట్ పర్లేదులే, మన పెళ్లి తర్వాత నీ పేరు మిస్సెస్ అభిషేక్ మహర్షిగా మార్చేసుకుంటావు కదా, అప్పటి వరకు అడ్జస్ట్ చేసుకుంటాను అన్నాడు అభి. అతని మాటను పట్టించుకోకుండా ల్యాప్టాప్లో అతని డీటెయిల్స్ చెక్ చేస్తూ, 5 ఏళ్ల నుండి ఒకటే పోస్ట్లో ఉన్నావు, ప్రమోషన్ రాలేదా, లేదంటే నువ్వు వెళ్ళలేదా అని అడిగింది. అయ్యో, ఎంత మాట, టీమ్ లీడ్గా ఇచ్చారు, నాకు వెళ్ళడం ఇంట్రెస్ట్ లేదు అన్నాడు అభి. ఏ, ఎందుకు, జీతం పెరుగుతుంది కదా అని సూటిగా అతని వైపు చూస్తూ అడిగింది కాంతం. ఏ అంటే ఏం చెప్తాం, పర్సనల్ పనులు 1,00,000 ఉంటాయి మాకు. టీమ్ లీడ్ అయితే 24 గంటలు ఆఫీస్ చుట్టూ తిరగాలి. అంత ఇంట్రెస్ట్ నాకు లేదు. నాకు మీరిచ్చే జీతం మోర్ దాన్ ఎనఫ్. ఇప్పటి వరకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన రాలేదు కాబట్టి శాలరీ కూడా సరిపోయింది. కానీ ఇక మీదట సరిపోదులే, ఈ ఇయర్ ప్రమోషన్ కోసం ట్రై చేస్తానులే అన్నాడు అభి. చాలా ఎక్కువ మాట్లాడావు కానీ వెళ్ళు అంది కాంతం. ఓకే బాయ్. ఊరికి ఆఫీస్ గొడవల్లో పడి హెల్త్ నెగ్లెక్ట్ చేయకు. టైంకి తిని టైంకి పడుకో. అదే నీ ఆరోగ్యానికి, తద్వారా నా ఆరోగ్యానికి, మన పిల్లల ఆరోగ్యానికి మంచిది అని అన్నాడు అభి. ఆ మాటలకు సీరియస్గా అతన్ని చూసింది కాంతం. కానీ అప్పటికే అతను జంప్ అయ్యాడు. బాస్ క్యాబిన్ నుండి బయటికి వస్తున్న అభిని చూసి, వీడి ఉద్యోగం పీకేసి ఉంటుంది అని ఫిక్స్ అయిపోయిన రాహుల్, ఎరా బాగా తిట్టిందా నిన్ను, ఉద్యోగం నుండి పీకేసిందా లేదంటే రెడ్ మార్క్ వేసేసిందా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగాడు. ఆ మాట వింటూనే చిరాగ్గా, ఏం మాట్లాడుతున్నావురా అని అడిగాడు. అదేరా, ఆవిడ క్యాబిన్ నుండి బయటకొచ్చావు కదా అని అడిగాడు రాహుల్. అవును, ఎందుకంటే ఆవిడ క్యాబిన్ నుండి నేను లోపలికి వెళ్ళాను కాబట్టి బయటకు వచ్చాను అన్నాడు అభి. ఛీ, నీ ఆటో పంచులు తగలట్ట, కాసేపు నీ ఆటోకి పంక్చర్ వేసి పక్కన పెట్టు, అసలు లోపల ఏం జరిగిందో చెప్పు అన్నాడు రాహుల్. హలో, ఏంటి చెప్పేది, ఏవో కాబోయే భార్యాభర్తల మధ్య ఉండే మాటలే ఉంటాయి, అవన్నీ నీకు చెప్పేస్తారా అని అడిగాడు అభి. రేయ్, నిజంగా ఆవిడ నిన్ను జాబ్ నుండి పీకేలేదా అని రూఢీ చేసుకోవడానికి మళ్ళీ అడిగాడు రాహుల్. లేదు బే, తీస్తే చెప్తాగా అన్నాడు అభి. అదేంటో, ఆవిడ చాలా తెలివైందనుకున్నాను, అందరిలాంటి అమ్మాయే అనుకుంటా అని రాహుల్ అంటూ ఉండగానే ఫోన్లో నోటిఫికేషన్ రావడం చూసి ఓపెన్ చేశాడు అభి. వారం రోజుల వర్క్ షీట్ ఎండ్ ఆఫ్ ది డేకి సబ్మిట్ చేయమని ఆర్డర్ వేసేసింది కాంతం. అమ్మ కాంతమ్మ అని గుండెల మీద చెయ్యేసుకున్నాడు అభి. ఏమైందిరా అని అడుగుతూ ఫోన్ తీసుకొని చూసి షాక్ అయ్యి ఆశ్చర్యంగా చూశాడు రాహుల్. ఇందాకేదో అందరిలాంటి అమ్మాయి అన్నావేంట్రా అని అడిగాడు అభి. అదేరా, నిన్ను జాబ్ నుండి తీయలేదు కదా అని అన్నాడు రాహుల్. నన్ను జాబ్ నుండి తీసేస్తే నాకే బెస్ట్ కదరా, నాకున్న ఎక్స్పీరియన్స్కి వేరే కంపెనీలో జాబ్ ఈజీగా దొరుకుతుంది. తను ఎలాగూ నా బాస్ కాదు కాబట్టి విచ్చలవిడిగా ప్రేమించేసుకోవచ్చు. కానీ ఇప్పుడు చూడు, పొమ్మన లేక పొగబెడుతుంది, నన్ను జాబ్ నుండి మానేయనివ్వదు, నా మీద పగబట్టేసిందిరా ఈ కాంతమ్మ అని చైర్లో వెనక్కి వాళ్తూ అన్నాడు అభి. మరి ఇలానే ఉంటుంది బాస్తో లవ్ అంటే అన్నాడు రాహుల్. ఎలా ఉన్నా ఐ లవ్ హర్రా అన్నాడు అభి. ఇట్స్ ఓకేలే,
నువ్వు ప్రేమలో మునిగి ఈత కూడా కొట్టేస్తున్నావు. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదులే అన్నాడు రాహుల్. పోరా, నాకు పీకల్లోతు వర్క్ ఉంది అని అభి బుద్ధిగా ఫైల్స్ ఓపెన్ చేస్తూ అన్నాడు. లంచ్ టైం అవుతుంటే సీసీ కెమెరాలు ఓపెన్ చేసి అభి క్యాబిన్ వైపు చూసింది కాంతం. రాహుల్ తినిపిస్తుంటే తింటూనే వర్క్ చేసుకుంటున్నాడు అభి. అది చూడగానే చిన్న నవ్వు ప్రత్యక్షమైంది కాంతం పెదవుల మీదకి. ఆ నవ్వుని అలానే ఆపేసి సిస్టమ్ షట్ డౌన్ చేసి లంచ్ ఆర్డర్ పెట్టుకొని విండో నుండి బయటకు చూస్తూ కూర్చుంది. సాయంత్రం అయ్యేంత వరకు పీకల్లోతు వర్క్లో మునిగి తేలాడు అభి. కింద మీద పడి వర్క్ మొత్తం కంప్లీట్ చేశాడు. ఆఫీసులో అందరూ వెళ్ళిపోయి కాంతం, అభి, రాహుల్, ప్రియా మాత్రమే మిగిలిపోయారు. కొత్త ఆఫీస్ అవ్వడం వల్ల తనకు కావలసిన డీటెయిల్స్ అన్నీ చెక్ చేస్తూ కూర్చుంది కాంతం. రేయ్, వర్క్ సబ్మిట్ చేసి వచ్చేస్తాను, 5 minutes అన్నాడు అభి. ఓకే, నేను కింద వెయిట్ చేస్తా, వచ్చేయ్ అని చెప్పి పార్కింగ్కి వెళ్ళి కారు తీస్తున్నాడు రాహుల్. మే ఐ కమిన్ మేడం అన్నాడు అభి. మేడం అనగానే ఐబ్రో పైకి లేపి ఆశ్చర్యంగా చూసింది కాంతమ్మ. లోపలికి వచ్చిన అభి ప్రియా వైపు కోపంగా చూస్తూ ఫైల్స్ను కాంతం ముందు పెట్టాడు. అవి ఓపెన్ చేసి చెక్ చేస్తూ గుడ్ వర్క్, ఇంప్రెస్డ్ అంది కాంతమ్మ. ఓ, ఈరోజు నీకు నా వర్క్ నచ్చింది, రేపు నేనే నచ్చచ్చు అని మెలికలు తిరుగుతూ అన్నాడు అభి. దాంతో అభి కూర్చున్న చైర్ని 2 కాళ్లతో ముందుకు లాగి చైర్ చుట్టూ 2 చేతులేసి సూటిగా అభి వైపు చూసింది కాంతం. అంత దగ్గరగా కాంతమ్మ కనిపించగానే ఆశ్చర్యంగా చూశాడు అభి. సి మిస్టర్ అభిషేక్ మహర్షి, నా దగ్గర వర్క్ ఇలాగే ఉంటుంది, రోజూ ఇలానే ఇస్తాను, చెయ్యాలి. అంతేకాని నీ అధిక తెలివితేటలు ఉపయోగించి వర్క్ తగ్గించుకుందామనుకుంటే కుదరదు అని స్ట్రైట్గా చెప్పింది కాంతం. అభి చెంప కింద చెయ్యి వేసి ఆశ్చర్యంగా కాంతం వైపు చూస్తూ నీకు మరీ నా మీద ఇంతలవ్వా అని అడిగాడు. వాట్ అని ఆశ్చర్యంగా అడిగింది కాంతం. హా, ఇంకా ఈరోజు మార్నింగే ప్రమోషన్ కోసం అన్నాను. ఇప్పుడు నువ్వు నాకు ఇంత వర్క్ ఇచ్చి నా వర్క్ ఎక్స్పీరియన్స్ పెంచేసి నాకు త్వరగా ప్రమోషన్ వచ్చేలా చేస్తున్నావు కదా, థ్యాంక్ యూ సో మచ్ అని హ్యాపీగా అన్నాడు అభి. ఐ వాంట్ యూ మిస్టర్ మహర్షి, నీ అధిక తెలివితేటల్ని నా దగ్గర వాడకు అని కోపంగా అంది కాంతం. ఐ ఆల్రెడీ మెన్షన్డ్, నేను మీ ఆఫీసులో పనిచేస్తున్న ఎంప్లాయీని. నాకు సంబంధించినంత వరకు మీరు నా బాస్. సో మీరు వర్క్ ఎంత అలాట్ చేసినా నాకేం ప్రాబ్లం లేదు. ఐఎమ్ విల్లింగ్ టు డూ దాట్ అన్నాడు అభి. ఓ గుడ్ దెన్, యూ కెన్ టేక్ ఎ లీవ్ అంది కాంతమ్మ. ఓ ఓకే, బాయ్ అన్నాడు అభి. వెళుతున్న అతన్ని చూస్తూ హీ ఈజ్ క్రేజీ అంది ప్రియా. కదా, అసలేంటి వీడు, ఆఫీస్లో వర్క్ అంటే భయం లేదు, బాస్ అంటే భయం లేదు, అంత చిల్గా ఎలా ఉంటాడో అని ఆశ్చర్యంగా అంది కాంతం. ఇలాంటి వాళ్ళని చూస్తేనే పిచ్చ జలసీగా ఉంటుంది నాకు అంది ప్రియా. అందుకేనా 24 గంటలు కోరి మరీ గొడవలు పెట్టుకుంటున్నావు అని నవ్వుతూ అడిగింది కాంతం. అలా అని కాదు కానీ హీఈస్ డిఫరెంట్. అందరం అలా హిప్పీస్ లాగా ఫ్రీ స్పిరిటెడ్గా ఉండాలి అనుకుంటాం కానీ మన ఇన్సెక్యూరిటీస్, భయాలు అన్నీ అలా ఉండనివ్వవు. ఇలా అక్కడక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళని చూసినప్పుడే మనకి ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది కదా అంది ప్రియా. నిజమే అంది కాంతం. లేట్ అవుతుంది మిస్ కుట్టి, వెళ్దామా అని అడిగింది ప్రియా. పద అని కిందకు వెళ్ళేసరికి కార్ స్టార్ట్ అవ్వక ఇబ్బంది పడుతూ కనిపించారు అభి, రాహుల్. ప్రియా కూడా స్కూటీ తీసుకుని వెళ్ళిపోగానే కార్ తీసుకెళ్ళి వాళ్ళ పక్కన ఆపి ఏంటి ప్రాబ్లం అని అడిగింది కాంతం. కార్ స్టార్ట్ అవ్వలేదు అని అన్నాడు అభి. ఓ అని డోర్స్ ఓపెన్ చేసి గెట్ ఇన్ అంది కాంతం. రేయ్, మంచి ఛాన్స్, అస్సలు మిస్ చేసుకోకు, నేను ఆటోలో వెళ్ళిపోతా, నువ్వు కారులో వచ్చేయి అని రాహుల్తో చెప్పాడు. తమ్ చూపిస్తూ అన్నాడు అభి. మేడం, యాక్చువల్గా నాకు మాదాపూర్ సైడ్ వర్క్ ఉంది, నేను ఒక్కడిని వెళ్ళిపోతాను, మీరు అభిని తీసుకువెళ్ళండి అని అన్నాడు రాహుల్. ఇలాంటివి చాలా చూసాం కానీ ఈరోజు స్ట్రైకు, క్యాబ్స్ కూడా పనిచేయట్లేదు, వచ్చి కారెక్కు అంది కాంతం. అంత మర్యాదగా చెప్పాక మూసుకొని రాహుల్ కూడా కారెక్కేశాడు. డ్రైవర్ పక్కన రాహుల్ కూర్చుంటే ఎక్కడ కూర్చోవాలో అర్థం కాక అయోమయంగా చూశాడు అభి. ఏ బొట్టు కాటుక ఏమైనా తేవాలా నీకు అని అడిగింది కాంతం. మీకు ఓకేనా అని అడిగాడు అభి. వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు కాంతమ్మ అని పిలిచే అభి మీరు అని మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా చూసింది కాంతం. డ్రైవర్ ఉన్నాడని అలా మాట్లాడుతున్నాడని అర్థమై పర్లేదు అన్నట్లు తలూపింది కాంతం. కారులో కూర్చొని కాంతం వైపు చూసి థ్యాంక్స్ అన్నాడు అభి. ఇట్స్ ఓకే అంది కాంతం. కారులో ఉన్న సైలెన్స్ తట్టుకోలేక మేడం, మీరు ఇంకెక్కడైనా వర్క్ చేశారా ఇప్పటి వరకు అని అడిగాడు అభి. లేదు, ఇదే ఫస్ట్ టైం, అందుకే కొంచెం కేర్ఫుల్గా ఉంటున్నాను అని ఫైల్స్ స్టడీ చేసుకుంటూ చెప్పింది కాంతం.
అలా అయితే పర్లేదు, మా వాడున్నాడుగా మీకు హెల్ప్ చేయడానికి అని నవ్వుతూ అన్నాడు రాహుల్. ఆ మాట వినగానే ఒక కనుబొమ్మ ఎగరేసి యాటిట్యూడ్గా చూసింది కాంతం. రేయ్ పంది వెధవ, అవేం మాటలరా? తనకు అంత క్యాపబిలిటీ లేకపోతే వాళ్ళ తాతగారు తన చేతిలో ఇంత పెద్ద కంపెనీని పెడతారా అని మెసేజ్ చేసి రాహుల్ వైపు ఉరిమి చూశాడు అభి. అరేయ్ నా ఉద్దేశం అది కాదురా, నువ్వు లాస్ట్ 5 ఇయర్స్గా ఈ కంపెనీలో ఉన్నావుగా, అందుకే అని సైగలు చేస్తూ అన్నాడు రాహుల్. నీకు రాత్రి బిర్యానీ కట్ పో అని కోపంగా అన్నాడు అభి. సరే అయితే నేర్పించమని చెప్పండి, నాకు కూడా తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఆఫీస్ గురించి అని ఈలోగా అంది కాంతమ్మ. పైన పైన డీటెయిల్స్ అయితే ఓకే కానీ మరీ డీప్గా అంటే కష్టం మేడం అని కవర్ చేస్తూ అన్నాడు రాహుల్. రోజు ఆఫీస్కి మెట్ల మీద నుండి వస్తున్నారా, లిఫ్ట్లో నుండి వస్తున్నారా అని సడన్గా అడిగింది కాంతం. మెట్లు అంటే ఎన్ని మెట్లు ఉన్నాయో అడుగుతుందేమో అని లిఫ్ట్ అన్నాడు అభి. ఇప్పుడు లిఫ్ట్ ఒకసారి గ్రౌండ్ ఫ్లోర్ నుండి టాప్ ఫ్లోర్కి వెళ్ళడానికి కరెంట్ 2 రూపీస్ అయితే రోజుకి మన ఎంప్లాయీస్ అందరూ ఎక్కి దిగడానికి ఎంత అవుతుంది అని అడిగింది కాంతం. కాంతం అడిగిన క్వశ్చన్కి రాహుల్ గుడ్లు బయటికి వచ్చేస్తే అభికి కరెంట్ షాక్ కొట్టేసింది. కాంతం గురించి తెలిసిన డ్రైవర్ మాత్రం ఇద్దరి రియాక్షన్స్ చూసి నవ్వుకుంటున్నాడు. టెల్మీ అంది కాంతం. మేబీ డేకి ఒక 10,000 వేసుకున్న మంత్కి 3 lakhs దగ్గర దగ్గర అవ్వచ్చు అన్నాడు అభి. కదా, డీజిల్ అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా కలిపి ఎంత చూసుకున్నా మహా అయితే నెలకి 5 లక్షలు అవ్వాలి. మరి లాస్ట్ 2 monthsగా 10 లక్షలని రాస్తున్నారు అని కళ్ళెగరేస్తూ అడిగింది కాంతం. వాట్ అన్నాడు అభి. ఇప్పటి వరకు ఆ క్వశ్చన్ తనేదో ఆట పట్టించడానికి అడుగుతుందని అనుకుంటున్నాడు. కానీ ఈలోగా కాంతం, ఈ ఫైల్ ఏంటో తెలుసా? లాస్ట్ 2 months తాతగారు రానప్పుడు మన మేనేజర్ గారు హ్యాండిల్ చేసినప్పుడు అకౌంట్స్ ప్రతిదీ ఒక ఫ్రాడ్. కనిపించే వాటిలో జెన్యున్గా ఉంటే మిగతావి పట్టించుకోరని ఫీలింగ్ ఏమో కదా అని అడిగింది కాంతం. బట్ ఆఫీస్ మెయింటెనెన్స్లో అదేం పెద్ద అమౌంట్ కాదు కదా మేడం అన్నాడు రాహుల్. అమౌంట్ నాకు అసలు మ్యాటర్ కానే కాదు, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ట్రస్ట్ అని సూటిగా అంది కాంతం. ఒక పక్క వీళ్లతో మాట్లాడుతూనే మేనేజర్కి ఫైరింగ్ ఆర్డర్స్ టైప్ చేసింది. వాళ్ళని ఫ్లాట్ దగ్గర డ్రాప్ చేసి, రేపు ఇంటర్వ్యూస్ చేస్తున్నాను మేనేజర్ పోస్ట్కి, యూ హ్యావ్ టు కమ్ ఎర్లీ అని అభి వైపు చూస్తూ చెప్పింది కాంతం. ఓకే అని కార్ దిగి కనుమరుగయ్యేంత వరకు ఉండి వెళ్ళిపోయాడు అభి. ఇంటికి వెళ్ళగానే తన కోసమే డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తున్న జయదేవిని చూడగానే కాంతంకు చాలా బాధగా అనిపించింది. ఆయన దగ్గరికి వెళ్తూనే, నువ్వు ముందుగానే తినేసేయచ్చు కదా తాతయ్య, నా కోసం ఎందుకు వెయిట్ చేయడం అని చిరుకోపంగా అడిగింది కాంతం. నీ కోసం నేను, నా కోసం నువ్వేగా వెయిట్ చేయాల్సింది అని అంటూ ఉంటే అతని మాటల్లోని నిర్లిప్తతను అర్థం చేసుకొని, అవన్నీ మనసులో పెట్టుకోకండి తాతయ్య ప్లీజ్ అంటూనే అతని పక్కన కూర్చొని మెయిడ్ వైపు వడ్డించమన్నట్లు చూసింది. ఎలా ఉంది ఫస్ట్ డే ఇన్ ఆఫీస్ అని భోంచేస్తూ అడిగాడు జయదేవ్. బాగుంది, మీరు లేని 2 months చాలా మారిపోయింది తాతయ్య, ఎక్కువ శాతం డబ్బుల్ని పబ్లిసిటీకే ఖర్చు పెడుతున్నారు అని ఆలోచిస్తూ చెప్పింది కాంతం. తన ఆలోచనలను అంచనా వేస్తూ, ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి అని అడిగాడు జయదేవ్. జేడీ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, దానివల్ల ఇంకొక 200 మందికైనా ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు కదా అని అంది కాంతం. కానీ నీకు వర్క్ బర్డెన్ అవుతుందేమో కదా, ఆలోచించుకో అన్నారు జయదేవ్. అలాంటిదేమీ లేదు తాతయ్య, నేను చూసుకుంటాను అని నమ్మకంగా చెప్పింది కాంతం. మన పాత ఆఫీస్ బిల్డింగ్ రీమోడలింగ్ చేయించుంచాను, ఒకవేళ నీకు ఉపయోగపడుతుంది అంటే అదే వాడుకో అన్నారు జయదేవ్. చూస్తాను తాతయ్య, ఫస్ట్ ఎలా అయినా తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే స్టార్ట్ చేస్తాను అంది కాంతం. నీ ఇష్టం, బాధ్యత నీదే అని నవ్వుతూ అన్నారు జయదేవ్. డాడ్ కానీ మమ్మీ కానీ ఫోన్ చేశారా అని చెయ్యరో అని తెలిసినా అడిగింది కాంతం. ఆ ప్రశ్న విని బ్లాంక్గా కాంతం వైపు చూశారు జయదేవ్. ఓకే తాతయ్య, లేట్ అయింది కదా, పడుకోండి అంటూ ట్యాబ్లెట్స్ ఇచ్చి పడుకోవడానికి అంటూ వెళ్ళిపోయింది కాంతం. తర్వాత రోజు ఆఫీసులోకి ఎంటర్ అవ్వడమే మేనేజర్ని డిస్మిస్ చేసిన విషయం తెలిసి షాక్ అయిపోయారు అందరూ. కాంతం కనిపించినంత సాఫ్ట్ కాదని అర్థమవుతుంటే ఇక మీదట కాస్త జాగ్రత్తగా ఉండాలని అందరూ అనుకున్నారు. వాకిన్ ఇంటర్వ్యూస్ 2 రోజుల్లో పెట్టమని ప్రియాకి చెప్పింది. తమ బాస్ ఆర్డర్స్ను పాటిస్తూ వాటిని ప్రింట్ చేయించడానికి వెళ్ళిపోయింది ప్రియా. పాత ఆఫీస్కి వెళ్ళి మొత్తం చెక్ చేసుకొని అది సూట్ అవుతుందని ఇంటీరియర్ డిజైనర్కి కాల్ చేసి మొత్తం ఎలా ఉండాలో చెప్పి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వర్క్ కంప్లీట్ చేసేయమని చెప్పింది కాంతం. 10 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పగానే వాళ్లకు అడ్వాన్స్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయింది. ఆమె ఆఫీస్లో లేకపోవడంతో అభికి ఏదో వెలితిగా అనిపించింది. అబ్బా మై డియర్ కాంతమ్మ,
నన్ను చంపడానికే పుట్టించాడే దేవుడు నిన్ను. బుద్ధిగా ఉన్నా సరే నన్ను కెలికి వెళ్ళిపోతావు. నాకేమో బ్రెయిన్ పని చేయదు అని తిట్టుకుంటూ అర నిమిషానికి 6 సార్లు వాచ్ చూస్తూ గడిపాడు అభి. ఆ తర్వాత రోజు పొద్దున్నే ఆఫీసులో ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు. ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తుంటే లోపల ఇంటర్వ్యూ చేస్తున్నారు జనరల్ మేనేజర్. వాళ్ళందరి వైపు చూస్తూ లోపలికి వెళ్ళిపోయింది కాంతం. షార్ట్ లిస్ట్ అయిన అందరినీ లోపలికి పంపిస్తూ ఒకరిని ఆపేసింది ప్యూన్. మేడం ప్లీజ్, నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్, నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అని ఆ వ్యక్తి బతిమాలాడుతుంటే, నీలాంటి వాళ్లకు ఆఫీసులో జాబ్ ఇవ్వరు, వెళ్ళు అని విసుగ్గా ఆపేసింది అటెండర్. ఒక్కసారి ఇంటర్వ్యూ చేయనివ్వండి, మీరు మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి అని చాలా దీనంగా బతిమలాడుతున్నారు వ్యక్తి. చెప్తే నీకు అర్థం కదా అని తన వంటిని తాకిందనే జుగుప్సతో వాళ్లను తోసేసింది. ఆ విసురుకి తాళలేక వెనకే వస్తున్న అభి మీద పడిపోయింది తను. ఓ సిస్టర్ కేర్ఫుల్ అంటూ చాలా జాగ్రత్తగా ఆమెను హోల్డ్ చేసి, ఆర్ యూ ఓకే అని ఆ వ్యక్తిని అడిగారు అబ్బి. హా భయ్యా అనబోయేది కాస్త తలదించుకొని సర్ అంది. ఏంటి ప్రాబ్లం అని అడిగారు అబ్బి. ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే, ఏం మాటలు రావడం లేదా నీకు అని అరుస్తూనే, ఇక్కడికి జాబ్ కోసం వచ్చింది సార్, ఇలాంటి ట్రాన్స్జెండర్కి మన ఆఫీసులో జాబ్ ఏంటి అని అభి వైపు చేదరింపుగా చూస్తూ అంది ప్యూన్. ఆ మాట వినగానే చాలా కోపంగా ఆవిడ వైపు చూశాడు అభి. మీరు వెళ్ళి ఇంటర్వ్యూ రూమ్లో కూర్చోండి అని ట్రాన్స్జెండర్తో చెబుతూ ఉండగానే, పర్లేదు సార్, వద్దు అని భయంగా అంది తను. నన్ను ఒక అన్నయ్యగా నమ్మి నాతో లోపలికి రా అని ఆ ట్రాన్స్జెండర్ చెయ్యి పట్టుకొని డైరెక్ట్గా కాంతం క్యాబిన్లోకి తీసుకువెళ్ళిపోయాడు అభి. బయట ఉన్న ప్రియను పట్టించుకోకుండా లోపలికి తీసుకెళ్ళి కోపాన్ని అణుచుకుంటూ కాంతమ్మ అని పిలిచాడు. వాళ్ళిద్దరు పరిచయం అయిన దగ్గర నుండి అభిని అంత కోపంగా ఎప్పుడూ చూడకపోవడంతో ఫోన్ మాట్లాడుతుంది కాస్త ఫోన్ పక్కన పెట్టేసి అభి వైపు చూసింది కాంతం. ఈ అమ్మాయి మేనేజర్ పోస్ట్కి ఇంటర్వ్యూకి వస్తే ఇంటర్వ్యూ తీసుకోవడం లేదు అని అభి కోపంగా చెప్పాడు. ఆమె వైపు కూర్చోమన్నట్టుగా చూసి ఆ అమ్మాయి చేతిలో ఉన్న ఫైల్స్ తీసుకొని డీటెయిల్స్ అన్నీ చెక్ చేస్తూ, సరిపోయాయిగా క్వాలిఫికేషన్స్ అన్నీ, ఇంకా ఏంటి ప్రాబ్లం అని అడిగి ప్రియాని పిలిచి జనరల్ మేనేజర్ని పిలవమని చెప్పింది కాంతమ్మ. అతనితో పాటు ప్యూన్ని కూడా పిలువు అని సీరియస్గా అన్నాడు అభి. వీడికి ఏం తిక్కలేచిందో ఇలా చిందులేస్తున్నాడు అనుకుంటూ ఇద్దరిని లోపలికి పిలిచింది ప్రియా. అతను లోపలికి రావడంతోనే, ఏమైంది, ఈ అమ్మాయికి ఇంటర్వ్యూ తీసుకోవట్లేదంట అని కూల్గా అడిగింది కాంతం. మేడం, తను అమ్మాయి కాదు, ట్రాన్స్జెండర్ అని విసుగ్గా చెప్పాడు జనరల్ మేనేజర్. కాంతం నుండి ఎలాంటి రియాక్షన్ లేదు. దాంతో లోపలే అభికి బీపీ మీటర్ పగిలిపోతోంది. దాంతో కోపంగా ఏదో మాట్లాడబోతున్న అభి వైపు ఆపమన్నట్లుగా సైగ చేసి, మనం ఇంటర్వ్యూ కోసం చేయించిన పోస్టర్ ఉందా మీ దగ్గర అని సీరియస్గా అడిగింది కాంతం. హా అని చూపించాడు మేనేజర్. ఇందులో నేను ఎక్కడైనా జెండర్ మెన్షన్ చేశానా అని సూటిగా అడిగింది కాంతం. అంత సూటిగా అడగగానే ఏం చెప్పాలో అర్థం కాక గతుక్కుమన్నాడు జనరల్ మేనేజర్. మేడం అది అని నసుగుతూ ఉంటే, మనుషులకి రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళను నా దగ్గర వర్క్లో ఉంచుకోలేను, మీరు వెళ్ళి మీ పేమెంట్స్ సెటిల్ చేసుకుని వెళ్ళిపోండి అని చాలా కోపంగా చెప్పింది కాంతం. మేడం సారీ, లాస్ట్ ఛాన్స్ ప్లీజ్ అంటుంటే, నేనేదైనా ఒక్కసారి మాత్రమే చెప్తాను అని కళ్ళు ల్యాప్టాప్ మీదకి మరలిస్తూ చెప్పింది కాంతం. యు ఆర్ అపాయింటెడ్ మిస్ అని ఆ ట్రాన్స్జెండర్ వైపు చూడగానే, ప్రియాంక మేడం అని అంది ఆమె. కాకపోతే మేనేజర్గా కాదు, నా పర్సనల్ అసిస్టెంట్గా అని షేక్ హ్యాండ్ ఇస్తూ చెప్పింది కాంతం. చైర్మన్కి పిఏ అంటే చిన్న పోస్టు కాదుగా. దాంతో మేడం అంటూ ఆశ్చర్యంగా చూసింది ప్రియాంక. కాంతం మీద ప్రేమ ఇంకాస్త డబుల్ అయిపోతుంటే కంట్రోల్ చేసుకోలేక చాలా కష్టపడుతూ కూర్చున్నాడు అభి. ఇష్టం లేదా ఏంటి అని అడిగింది కాంతం. లేదు లేదు మేడం అంటూ వెంటనే కంగారుగా లేచి షేక్ హ్యాండ్ ఇచ్చింది ప్రియాంక. గుడ్, రేపటి నుండి జాయిన్ అవ్వు అని చిన్నగా నవ్వుతూ చెప్పింది కాంతం. ఓకే మేడం అని హ్యాపీగా వెళ్ళిపోయింది ప్రియాంక. ప్రియాంక వెళ్ళేంత వరకు ఆగి తను వెళ్ళగానే లేచి కాంతం ముందుకు వెళ్ళాడు అభి. కాంతాన్ని చాలా గట్టిగా హక్ చేసుకొని, ఇందుకే పిచ్చి నువ్వంటే అని ఆమె బొగ్గ దగ్గరకు తన పెదవులను తీసుకొస్తుంటే చప్పున అతని బొగ్గ మీద ఒక్కటిచ్చింది కాంతం. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని హే జిందగీ సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.